ఇప్పుడు మనకి భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, ఒక ఆత్మ మన శరీరం వదిలిన వెంటనే వేరే శరీరం తీసుకెళ్తుంది. ధరిస్తుంది అంటారు. అవును. సో, వేరే శరీరం ధరించేసినప్పుడు ఈ ఆత్మకి మనం 1 ఇయర్ తర్వాత కార్యక్రమాలు చేస్తాం కదా! అది ఎందుకు చేయాలి? మనది కాదు కదా ఇంకా అది. ప్రతి మనిషికి 3 ఆత్మలు ఉంటాయి, ఒకటి కాదు. ఒకటి ప్రయాణంలో ఉంటుంది, ఇంకోటి మన ఇంటి మీద ఉంటుంది పితృదేవత రూపంలో, ఇంకోటి ఇంకో జన్మలోకి వెళ్ళిపోతుంది. 3 రకాలుగా విడిపోతుంది. త్రిగుణాలుగా ఉంటుంది అనమాట. త్రి సంబంధంగా ఉంటుంది. ఇది చాలా లోతైనటువంటి విషయం. ఎందుకంటే మరి వేరే జన్మ ఎత్తేసింది, ఇక్కడ మళ్ళీ ఎవరికి పెడుతున్నాం? పితృదేవతలకు పెడుతున్నాం. నాకు అదే డౌట్ గురుగారు. పితృదేవతలకు వెళ్ళిపోతుంది అది. ఓకే అండి. వాళ్ళు కల్లోకి వస్తుంటారు చూడండి, అదేంటి చచ్చిపోయారు ఇంకో జన్మ ఎత్తేసి మళ్ళీ కల్లో రావడం ఏంటి? అట్లా అది దాని రూపం 3 రకాలుగా మార్చుకుంటుందని చెప్పి నాకు పెద్దలు చెప్పారు. నాకు ఇలాంటి సందేహం ఉండేది. చచ్చిపోతున్నాడు, సరే భూతమవుతున్నాడో ప్రేతమవుతున్నాడో జన్మెత్తున్నాడు, ఏమవుతుంది అంటే అప్పుడు నాకు ఒక చాలా ఏజ్డ్ పర్సన్, ఒక మంచి ఆధ్యాత్మికంలో ఉండే ఒక ఆవిడ, ముసలావిడ, ఒక 90 years ముసలావిడ చెప్పింది నాకు ఈ విషయం. నాకు ఈ విషయం తెలిసి ఒక 20 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. అంతకుముందు నాకు తెలిసేది కాదు మీరు అన్నట్టుగా. అదే డౌట్ నాకు. అవును. అసలు మా ఆత్మ మంద కానప్పుడు మనం శ్రాద్ధకర్మలు ఇప్పుడు 11 రోజులు ఇందాక మీరు చెప్పినట్టు అవునవును. ఇక్కడే ఉంటుంది ఆత్మ అన్నారు. 1 year తర్వాత సంవత్సరేకమని తర్వాత తద్దినాలని చేస్తాం కదా ఎవరి ఇయర్. అది ఎవరికి చేస్తున్నాం మనం? అది ఆత్మ వేరే జన్మెత్తేసింది అంటే వాళ్ళకి వెళ్తుందా? ఇంతకు ముందు మన ఇంట్లో ఉన్న చనిపోయిన వ్యక్తికి వెళ్తుందా? చెప్తానేనండి. ఇప్పుడు పితృదేవతలకి చేస్తాం కదా మనం, అది సంవత్సరీకాలు ఇవన్నీ. పితృదేవతలు అనేటువంటిది ఎలాంటిదంటే ఒక బ్యాంక్ అనుకోండి కాసేపు. ఇప్పుడు మీరు మీ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు అనుకుందాం కాసేపు. మీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం భవిష్యత్. ఒక 20 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, వాడికి డబ్బులు పంపించాలి. డైరెక్ట్గా మీ అబ్బాయికి ఏమి ఇవ్వరు, బ్యాంకులో వేస్తారు. ఆ బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అబ్బాయికి, అవునా? అట్లాగే పితృదేవత వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇంకొక జన్మెత్తినటువంటి ఆ యొక్క సోల్కి ఎక్కడైతే జన్మెత్తాడో వాళ్ళకి ఏం కావాలో ఈ త్రూగా వెళ్తూ ఉంటుంది. ఓకే. ఆ పితృదేవతలు సూర్యుల్లో ఉంటారు. సూర్యుడు అర్ఘ్యం వదలడం కూడా పితృదేవత ఆరాధనే. పశుపక్షాదులకి సేవ చేయడం కూడా పితృదేవత ఆరాధనే. మనకి నీళ్లు పెడుతూ ఉంటారు, ఇది ఎండాకాలాల్లో మనకి చలివేంద్రాలని, అది కూడా పితృదేవత ఆరాధనలో భాగమే. చలివేంద్రాలు పెట్టమని చెప్పింది పితృదేవత ఆరాధనలో భాగంగా. పశువులకి పక్షులకి నీళ్ళు పెడుతూ ఉంటాం, అది కూడా పితృదేవత ఆరాధనలో భాగమే. స్వయం పాకం ఇస్తూ ఉంటాం, పితృదేవత ఆరాధనలో భాగమే. కాబట్టి ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఆ సిస్టమ్కి మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆ సిస్టమ్ ద్వారా ఇవన్నీ డైరెక్ట్ వెళ్తూ ఉంటాయి. అది అట్లా అనమాట. నా డౌట్ బాగా క్లియర్ అయింది. 3 ఆత్మలు ఉంటాయని కొత్త విషయం తెలిసింది ఈ రోజు. ఉంటాయి అంటే 3 రకాలుగా ఒకే ఆత్మ 3 రకాలుగా విభజించబడుతుంది. 3 ఆత్మల కంటే కూడా 3 రకాలుగా ఎనర్జీస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. ప్రతిదీ త్రిగుణాలుగా ఉంటుంది కదా. అంటే సృష్టి, స్థితి, లయ, మనకి బ్రహ్మ, విష్ణు, రుద్రులు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు అన్ని 3గా ఎలాగైతే ఉంటాయి, ఇది కూడా 3 సంబంధంగా ఉంటుంది. ఒకటి పితృదేవత సంబంధంగా ఉంటుంది, ఒకటి ఇంకో జన్మెత్తితే, ఇంకోటి మన ఇంటి మీద ఉండి మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటుంది. అది అట్లా ఆత్మ ఇప్పుడు మనతోనే ఉంటుంది, ఉండి అది ప్రయాణాల్లో ఉండడం, ఇది ఇంకో అట్లా రకరకాలు చెప్తూ ఉంటారు దానికి.